రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఏపీ డీజీపీ ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ డీఐజీ అమ్మిరెడ్డికి శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ శ్రీముఖం జారీ చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో ఇవాళ విచారణకు రావాలని అట్టి నోటీసులో ప్రివిలేజ్ కమిటీ స్పష్టం చేసింది. 2020లో నారా లోకేష్ పై ట్వీట్ చేసిన వ్యవహారంలో అమ్మిరెడ్డి విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా తక్కిళ్లపాడులో ఒక ప్రభుత్వం భవనం ప్రహారీ ప్రారంభ కార్యక్రమానికి అప్పటి ఎమ్మెల్యే హాజరవుతారని వైకాపా నేతలు ఫ్లెక్సీలు కట్టారు. అయితే ఇదేమైనా చైనా వాళ్ళ ప్రారంభించడానికి ఎమ్మెల్యే రావాలా అన్నట్లు తేదేపా కార్యకర్త ఒకరు చేసిన వీడియో వైరల్ అయితే అతన్ని అప్పట్లో గుంటూరు పోలీసులు తీసుకెళ్లి ఆ తర్వాత వదిలేశారు. అదే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పులివెందుల పిల్లి భయపడినట్లుంది. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని ట్వీట్ చేశారు. దానిపై గుంటూరు ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డి స్పందిస్తూ లోకేష్ తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారు, న్యాయపరంగా చర్యలకు ఆయన బాధ్యుడుతారంటూ కూడా మరికొన్ని అంశాలు ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. తాను చెయ్యని దాన్ని చేసినట్లుగా చెప్తూ ఎస్పీ తన పటిష్టకు భంగం కలిగించారని లోకేష్ అప్పట్లోనే శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. దాన్ని ఆయన అప్పటి మండలి సభా హక్కుల సంఘానికి పంపారు. కానీ ఆ ఫిర్యాదుపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. అయితే ఇటీవల కొత్త ప్రివిలేజ్ కమిటీ ఈ కేసు వ్యవహారంలో ముందుకు సాగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన ఏదైతే రాష్ట్ర తెలుగు డీజీపీ కార్యాలయంలో పరిపాలన విభాగం డిఐజీగా వ్యవహరిస్తున్నటువంటి అమ్మిరెడ్డికి అయితే మాత్రం శాసన మండలి ప్రివిలేజ్ సంబంధించినటువంటి కమిటీ అయితే మాత్రం ఒక నోటీస్ పంపించింది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా అమ్మిరెడ్డి మాత్రం నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ కి వ్యతిరేకంగా కూడా మరొక ట్వీట్ చేశారనేటువంటి అవయవంతో అయితే మాత్రం ప్రివిలేజ్ కి సంబంధించినటువంటి కమిటీ అయితే ఈ రోజు అసెంబ్లీ హాల్లో అయితే మాత్రం విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసుల్లో ప్రధానంగా అయితే మాత్రం పేర్కొనడం జరిగింది. 2020లో గుంటూరు జిల్లా తక్కిలపాడులో ఒక ప్రభుత్వ భవనం సంబంధించినటువంటి ప్రహారీ ప్రారంభోత్సవానికి అప్పటి ఎమ్మెల్యే హాజరవుతారని వైకాపా నేతలు ఫ్లెక్సీలు కట్టినటువంటి నేపథ్యంలో కూడా ఇదేమైనా చైనా అంటూ దీన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే రావాలా అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు చేసినటువంటి వీడియో గతంలో వదిలింది. మరి గతంలోనే అతన్ని గుంటూరు పోలీసులు తీసుకెళ్లి తర్వాత వదిలేయడం కూడా జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పులివెందుల పిల్లి భయపడినట్టుంది, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని కూడా ఒక ట్వీట్ అయితే మాత్రం చేశారు. సో దీనిపై అయితే మాత్రం గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి అమ్మిరెడ్డి లోకేష్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా గతంలో నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ కు వ్యతిరేకంగా మరొక ట్వీట్ కూడా చేయడంతో కూడా ఒక్కసారిగా ఆ వివాదం గతంలో కూడా కొంత దుమారం రేపినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కూడా గతంలో అమ్మిరెడ్డి వ్యవహరించారంటూ శాసన మండలి చైర్మన్ కు అయితే మాత్రం నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రివిలేజ్ సంబంధించినటువంటి కమిటీ ఈ యొక్క లోకేష్ పై చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా అమ్మిరెడ్డిని అయితే మాత్రం ఈ రోజు అసెంబ్లీ సంబంధించినటువంటి కమిటీ హాల్ కు రావాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే మాత్రం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి అందులో భాగంగానే ఈ రోజు అమ్మిరెడ్డి అయితే మాత్రం అసెంబ్లీ హాల్లో ఈ యొక్క విచారణకు అయితే మాత్రం హాజరు కాబోతా ఉన్నారు. మరి గతంలో అమ్మిరెడ్డి గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ కు వ్యతిరేకంగా అయితే మాత్రం ఈ ట్వీట్ చేశారని కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం మరోవైపు శాసన మండలి చైర్మన్ కోయ మోషేజ్ రాజ్ బిజాదిపై కూడా భీమవరం మున్సిపల్ కమిషనర్ వైకాపా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫిర్యాదు మేరకు 2020లో పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసినటువంటి ప్రివిలేజ్ కమిటీ సంబంధించినటువంటి కమిషనర్ కూడా ఈ రోజు అసెంబ్లీ హాల్ కు రావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చారు. మరి అమ్మిరెడ్డి కొద్దిసేపటి క్రితమే గుంటూరు ఏదైతే రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి అయితే మాత్రం అసెంబ్లీ హాల్ కి బయలుదేరి వెళ్లారు. మరి అమ్మిరెడ్డి విచారణ తర్వాత ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అమ్మిరెడ్డి గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ కు వ్యతిరేకంగా ఈ యొక్క ట్వీట్ అయితే మాత్రం చేసినటువంటి పరిస్థితుల్లో మరి దీనిపై అయితే మాత్రం ఈ రోజు అసెంబ్లీ హాల్లో అయితే మాత్రం విచారణ అయితే మాత్రం కొనసాగబోతా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.